మీ అందరి కృషితోటి ఈ సభ్యతను ముందుకు తీసుకురావాలని పార్టీ ద్వారా మనకేం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాటని కూడా మనం చెప్పగలిగితే నాకు కూడా సాధక లింక్ వచ్చింది. నాకు ఈరోజే లింక్ పంపించారు. ఈ రోజుని జనసేన సాధక్ యాక్చువల్గా చెప్పాలంటే పార్టీ మహావృక్షమైనటువంటి మన పార్టీ లీడర్, అలాగే పార్టీని మొదటి నుంచి కూడా కొన్ని నియోజకవర్గాల్లో మన బాబు గారు లాంటి వారు, రామస్వామి బాబు గారు లాంటి వారు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. బాబు గారు చాలా మనకి ముఖ్యంగా మనకి ఎదురుకుండా కళ్ళ ముందు కనపడుతుంటారు. ఈయన కష్టం మనం చూస్తున్నాం. ఆయన అలా పార్టీని పట్టుకుని నిలబడ్డారు. జన సైనికులకి, వీర మహిళలకు, నాయకులకి, ఇక్కడికి చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకి నా నమస్కారం. రాజా ఇన్సర్ నువ్వు చెయ్యి అని దెబ్బలాడాడు. మన పిఏ రాజా దెబ్బలాడితే సరే అయితే చేస్తే 140 అయ్యాయి. 140 ఎలాగయ్యంటే ఇందాక ఆయన చెప్పారు, ఈశ్వరరావు గారు ఎవరో భార్యకి భర్తకి నామిని పెట్టి అని చెప్పుకుంటూ గొప్ప కాదండి. ఆయన సోదాగా సొంతకి పార్టీ వ్యవస్థాపకులు, ఆయన గురించి చెప్పుకుంటారు తప్పలేదు. ఆయన వెనకాల ప్రయాణం చేస్తూ ఎంచుమించుగా ఇలా చెప్పానని ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు ఒక మోటివేషన్ గా తీసుకుని ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేయించండి. అంటే 4 పెద్దలకి, అలాగే జన సైనికులకు లింక్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి మించి వాళ్ళు ఒకరి మీద ఒక కార్యకర్తలు కానీ అందరూ తక్కువ, అందరూ కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళందరినీ మలిచి ఈ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రంగల ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వం, రంగల ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. ఈ రోజు ఏదైతే మీరందరూ జానకి రామారావు గారు కానీ, అలాగే ముఖ్యంగా మన నాముడు సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్కి మా బావయ్య కదా బయట తిరుగుతాడు, మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది కదా అనేటువంటి దాని మీద నేను మా ఓన్ సిస్టర్కి సభ్యత్వం చేయించలేదు. కాకపోతే మా సిస్టర్ మిషన్ కుడుతూ అక్కడ వైర్ ఏదో ఎలక్ట్రికల్ వైర్ సెట్ చేస్తూ ఎలక్ట్రికల్ వైర్ షాక్ కొట్టి చనిపోయింది. నేను ఊరందరికీ చేపిస్తాను. మా ఇంట్లో మా సిస్టర్కి చేయించలేకపోయాను. మా సిస్టర్కి ఒక ఆడబిడ్డ ఉంది. మనుషులు ఎలాగ తేలేదని ఆడబిడ్డకి ఈరోజు 5 లక్షల రూపాయలు తోడుగా ఉన్నటువంటిది చెప్పడం, అది ఇందులో చాలా అర్థం. ఇది అలా చెప్పడానికి కూడా చాలా ధైర్యంగా, ఎందుకంటే మనం కాబట్టి మన అందరూ ఒక జనసేన కుటుంబం కాబట్టి నేను చేయలేకపోయినా మీరు కూడా మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ముందు మన ఇంట్లోకి మనం చేసుకోవాలనేటువంటిది చెప్పడం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. చాలా మంది నన్ను అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు మెంబర్షిప్ చేశారు, కాకపోతే పార్టీ అవ్వట్లేదు. అలాగే రెండవది, ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు చనిపోయిన అయితే వస్తున్నాయి, కానీ యాక్సిడెంట్లు అయినప్పుడు మన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవడం వల్ల కూడా కొంతమందికి తెలిసి పెట్టుకుంటే వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకుని దానికి రావట్లేదు. పార్టీ అప్పటికిప్పటికీ కూడా జనసేన పార్టీలోనే చాలా మార్పు రావడం జరిగింది. అన్నీ కూడా ప్రతి విషయం కూడా ఒక సంవత్సరం అధ్యక్షుల వారు ప్రతిదీ ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ మనం మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్ మరొకసారి జరగకూడదని
స్వయంగా పవన్ కళ్యాణ్ గారే దీని మీద ఒక విశ్లేషణ చేసి ప్రతి సంవత్సరానికి కూడా మార్పు తీసుకొస్తా ఉన్నారు. అలాగే నీటి మునిగిని కూడా ఇప్పుడు రావట్లేదు. మొన్న ఇప్పుడు ఎలాగ మనం ఇంపార్టెంట్ కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన నియోజకవర్గంలో చెప్పాలంటే తక్కువే, తీరు కానీ వాళ్ళ సలహాలు కానీ మాటలు కానీ పద్ధతితో మాట్లాడుకోవాలి. మన నియోజకవర్గంలో ఎక్కువ, చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి అండదండ కూడా ఉండదు, నాయకుడు ఉండడు. వస్తే పోలీస్ స్టేషన్ మాట్లాడుకుని వస్తే రెవెన్యూ సమస్య మాట్లాడుకుని ఉంటాం. అండగానే లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. మన పెద్దరాజురావు గారు, మన పెద్దరాజు ఒకటి ఇలాగానికి ఎదురు ఏమైపోతారో నాకు తెలియదు. పోరాటంలో లక్ష్యంగా పనిచేసి రోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నేను మంటున్నాను. మనం ఇంకా ఇక్కడ మనం బెటర్, మనం జనం ఉన్నాం. 5-6 వేలు ఓటింగ్ ఉంటుంది, అయినా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. కడపలో, కర్నూలులో దాదాపు నాగేంద్రరావు కథ మాట్లాడుతూ ఉంటారు. రైల్వే కొడుకు కడపలో ఛాలెంజ్ చేస్తున్నారు. ఆటోళ్ళు వాళ్ళ ప్రయాణం ఉంటుందా, ప్రాణం పోద్దా, లేదా కుటుంబం ఉంటుందా, కుటుంబం నష్టపోద్దా, వ్యాపారం ఉంటుందా, వ్యాపారం నష్టపోద్దా, అసలు వాళ్ళు ఏంటనేది బట్టి కూడా ఆలోచన చేయకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కనపడతారు, ఏమి కనపడతారు. అటువంటి వాళ్ళు ఉన్న వల్లనే ఈరోజు నిజంగా జనసేన పార్టీ నిలబడింది. అయిపోయినా వ్యాపారం ఏమైపోద్దాం, కాకపోతే వెళ్తే తెలుగుదేశం ఏం చేయాలి. మనం ఏదంటే ఇక్కడ వేరే మన స్టైల్ ఇది, మన పెద్దాపురం మన జిల్లాలో ఇది వేరే మన జిల్లా. ప్రత్యేకించి ఎవరు లింక్ పట్టుకొచ్చి లేదా వాళ్ళకి లింక్ వచ్చేది నేను బాధపడికుండా మరి నేను స్వయంగా చేయాలని చెప్పి 311 చేసి మరి ఈ రోజున అందులో లేడీస్ ఎక్కువ ఉంటారండి. మా గ్రామంలో 650 పూర్తి చేసామని చెప్పుకుంటూ మరి ముగ్గురు కలిపి మరి ఈ రోజున లాస్ట్ ఇయర్ 650 పూర్తి చేసాం.